హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టిఫిన్ కోసం, లంచ్ కోసం అన్ని రెడీ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి ఈరోజు పిల్లలకి చాకోస్ ఉంటే పాలు వేడి చేసేసి అవే ఇచ్చేసాను అనమాట. కొన్నేమో తాగేసాడు దీవెను, కొన్నేమో పాలలో చాకోస్ వేసుకున్నాడు. ఇంకంటే లేట్గా లేస్తారు కదా హాలిడేస్లో, అంటే వీడియోస్ ఎడిటింగ్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో తీసిన వీడియో అనమాట. ఇంక దీవెననేమో చక్రాలు ఉంటే అవి వేసుకొని టీలో తినేసింది అనమాట, నాతో పాటు నేను టీ పెట్టుకుంటే. ఇక్కడేమో రైస్ పెట్టేశాను ఆల్రెడీ. లంచ్లోకి వచ్చేసి ఇంకా వైట్ రైస్, పెరుగు, కర్రీ అయితే చేశాను. గోరుచిక్కుడుగా చేశాను. ఫ్రై కాదు కానీ మామూలు కర్రీలాగా చేశాను అనమాట, ఆనియన్స్ వేసేసి. ఒక్కొక్కసారి ఏమి వేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో మనం ఇవి వేసేసుకొని నెక్స్ట్ ఇంక అంతే కొంచెం ఫ్రై చేసి వెల్లుల్లిపాయ కారం వేసేసుకుంటే ఫ్రై అయిపోద్ది. కాకపోతే దానికి చారు ఏదైనా రసం అట్లా ఉంటేనే తినాలనిపిస్తుంది, తినగలం కూడాను. ఇక్కడ ఏంటంటే కర్రీ చేస్తే మనం నార్మల్గానే తినేసేయచ్చు అనమాట. నాకు ఏమేం కావాలో ముందే ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని బయట పెట్టేసుకున్నాను. ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటున్నాను. బూస్ట్ స్మెల్ రాగానే పాలల్లో కలపగానే మా దీవెన వచ్చేసాడనమాట. స్టవ్ మీద 2 గిన్నెలు పాలు పెట్టాను. ఒకటి ముందు రోజుది, ఇంకోటి ఆ ముందు రోజుది. 2 మిక్స్ చేస్తే మళ్ళీ విరిగిపోతాయేమనేసి ఫస్ట్ కొంచెం హీట్ చేశానమాట. అవి వేడైన తర్వాత ఏది కూడా పాలు విరిగిపోకుండా ఉంటే ఒకే గిన్నెలో వేసేసి కాగబెట్టేసుకోవచ్చని ముందైతే వేరుగా పెట్టేశాను. ఒక మామూలు గ్లాస్లో పోసి పెట్టినవేమో టీ గిన్నె ఉంది కదా, దాంట్లో పెట్టేశాను. ఏది ఎరగలేదు, మంచిగా కాగాయి, మరుగుతున్నాయి. అందుకే ఒకే దాంట్లో పోసానమాట. ఇంక ఇది ఇత్తడి గిన్నె ఉంది కదా, అది కొంచెం పాలు బాగా ఇట్లా పట్టేస్తుంది అనమాట, జిడ్డు పాల మరకలు. దాంట్లో నీళ్లు పోసేసి నిండుగా అలా పెట్టేశాను. ఇంకా సర్దాల్సిన గిన్నెలన్నీ కూడా సర్దేశాను. నాకు కర్రీకి ఏం కావాలో అవి కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పాలు కొంచెం మరిగిన తర్వాత పోద్దామనేసి పిల్లలకి పెట్టేశాను అనమాట. ఇక్కడ రైస్ కడగడానికి రైస్ కడగడానికి కాదు, పప్పు వండుదాం అనుకున్నాను ఫస్ట్, అందుకే కుక్కర్ తీసాను. మళ్ళీ మొన్ననే కదా పప్పు వండింది, వద్దు అని అంటే కర్రీ అయితే చేశాను. అలా జరుగుతుంది. మీరేం స్పెషల్ చేశారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది పని అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత బుక్స్కి అయితే కవర్స్ వేయడం స్టార్ట్ చేసామన్నమాట. వేసేటప్పుడు మాత్రం అసలు చుక్కలు కనబడ్డాయి అనమాట. నించొని ఎంత పనైనా చేయగలుగుతాం కానీ నేనైతే మరి పిండి వంటల దగ్గర కూర్చుంటే చాలా ఒక 1 అవర్ అట్లా కూర్చుంటే మెడలు నొప్పి, నడుము నొప్పి లాగేస్తాయి అనమాట. ఇంకా ఆగవు, మెడలు ఎట్లనే పడిపోతూ ఉంటాయి. నార్మల్గానే కొంచెం మెడలు నొస్తాయి నాకు, కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది కదా, ఎక్కువసేపు కూర్చునేవి చేయలేను అనమాట. ఎక్కువ అంటే కంటిన్యూస్గా కూర్చోవడం, మామూలుగా ఏదైనా పని చేసుకుంటూ కూరగాయలు కట్ చేసుకోవడం అవైతే ఓకే, కానీ ఎక్కువ క్వాంటిటీలో ఇట్లా మనం అల్లం వెల్లుల్లిపాయలు ఇట్లా కూర్చొని తీయడం అదే పనిగా, లేదంటే ఎండుమిర్చి తొడాలు తీస్తారు కదా అవి, పిండి వంటలు చేయడము, ఇట్లా బుక్స్ కవర్స్ చేయడం మాత్రం కొంచెం ఈజీ కాదు, అంత ఈజీ కాదు. కూర్చొని చేసేదే ఈజీ కాదు నాకు అనిపిస్తుంది. అటు ఇటు తిరుక్కుంటూ నించొని చేయడమే ఈజీ అనమాట. ఎంత పనైనా చేసేసుకోవచ్చు, నాకైతే అలాగే అనిపిస్తుంది. కొంతమంది కూర్చొని చేస్తారు, కూర్చున్న దగ్గర నుంచి లావకుండా అట్లనే చేస్తారు. అది మాత్రం కొంచెం గ్రేట్ అనే చెప్పొచ్చు. నాకైతే మెడలు లాగేస్తాయి అనమాట. అంటే మామూలుగా టవల్ ఇలా కట్టుకున్నాననే కాదు, నార్మల్గా ఎప్పుడైనా సరే నేను అబ్జర్వ్ చేస్తాను. ముందు అందుకే తెచ్చి 2 డేస్ అయినా సరే వేయడానికి బద్దకిస్తూ ఉన్నాను. పాలైతే చెమ్ము నిండా వేసేసి కలిపేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోసకైతే నానబెట్టేశాను అనమాట. వీళ్ళు పాలు తాగేశాక నేను కూడా టీ పెట్టుకున్నాను కదా, టీ తాగిన తర్వాత దోసకు నానబెడతాను. ఎప్పుడు టిఫిన్ చేసినా నేను మార్నింగ్ టైంలోనే నానబెడతాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కదా, పిండి మంచిగా అంటే పప్పులు బాగా నాని, బియ్యం కానీ పప్పు కానీ ఇడ్లీకైనా దోసకైనా బాగా నానుతుంది టైం ఎక్కువగా ఉంటే. అందులో పిండి మనం తొందరగా అంటే గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో 4కి 5కి ఆ టైంలోనే చేసేసుకోవచ్చు. అంటే పిండి మంచిగా ఒదుగు అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది అనమాట. కావాలంటే ట్రై చేయండి ఒకసారి మీరు. పిండిలో నేను ఓన్లీ మెంతులు మాత్రమే వేస్తాను, ఇంకేం వేయను. అది వేసేసే ఈవినింగ్ గ్రైండర్ కూడా పెట్టేశాను అనమాట. ఫోను అది స్విచ్ ఆఫ్ అయ్యి ఉండే, ఛార్జింగ్ లేకుండా ఉంటే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఆల్రెడీ పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ టైం దోశ వేసేటప్పుడు చూద్దాము పిండి. ఇంక ఇది కొంచెం సమ్మరు, వింటరు, రైనీ అట్లా ఉందన్నమాట. 3 3గా వస్తుంది ఒక్కొక్క రోజు. ఒక్కరోజు ఎక్కువ సమ్మరు,
అయిపోయింది ఆల్రెడీ. జూన్ వచ్చేసినా సరే జూన్ కూడా అయిపోతుంది కానీ ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మామూలు టైంలో మాత్రం పల్లెటూరులో కొంచెం లేటుగా పడిన వర్షాలు హైదరాబాద్లో ముందే స్టార్ట్ అయ్యాయి అనమాట. అందరూ అనేవాళ్ళు, హైదరాబాద్లో పంటలు ఎండిపోతున్నాయా, ఎందుకు అంతగానం కురుస్తుందని వరదలకి వర్షాలకి. అందులోని ఇక్కడ కొంచెం పడినా అంటే పడుతుంది, కొంచెం పడినా నీళ్లు రోడ్లు అంతా జామ్ అయిపోయి ఇదంతా అవుతుంది ఉంటుంది ట్రాఫిక్లో. ఇంకా న్యూస్ చూసేవాళ్ళు అంటే మామూలుగా అక్కడ ఇక్కడ చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు మొత్తం మునిగిపోతున్నట్టే అయిపోయేది. అన్నిటితో పోలిస్తే ఎక్కువగానే పడేదన్నమాట. ఈసారి హైదరాబాద్లో కూడా లేవు వర్షాలు. అట్లుంది. పడితేనేమో ఒక్కసారి ఏదో ఒక చోట బాగా పడుతుంది. మేము ఉన్న సైడ్ మాత్రం కొంచెం అంటే డైలీ జల్లు వస్తుంది కానీ అంత పెద్ద వర్షం ఏం రావట్లేదు. ఇప్పుడు ఎక్కువ ఇంకా పని కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పొలం పనులు, చెత్త తీయడము, పత్తి గింజలు పెట్టడము, ఇంకా కొన్ని పనులన్నీ అవుతూనే ఉన్నాయి అన్నమాట. చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేశారు. గట్టిగా అంటే ఒక 1 మంత్ రెస్ట్ తీసుకుంటారేమో అంతే. మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ సమ్మర్ వరకు పని ఉంటూనే ఉంటుంది అనమాట. ఏదో ఒక పని. పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి వ్యవసాయం చేసే వాళ్ళకి సేమ్ ఒకటేలాగా అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు. మధ్యలో పిల్లలకంటే పండగ హాలిడేస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి పర్లేదు, ఏం అవ్వదు. కానీ ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం డైలీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దీవెనకైతే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇవి వచ్చేసి దీవెన్ బాబుకి అనమాట. అయిపోయింది. గ్లాస్లో వేసేసి ఇచ్చేసాను. ఇంకా మిగిలినవన్నీ కూడాను ఫస్ట్ సింక్లో పెట్టేసుకుంటా. ఆ తర్వాత కొన్నిసార్లు అంటే కొంచెం ఆయిల్ ఉన్నవి అవి ఉన్నవి మాత్రం వెంటనే అక్కడ పెట్టేస్తాను వాష్ ఏరియాలో. కాబట్టి పెట్టలేదు, లేదంటే కాసేపు నాననిద్దాం ఇక్కడే పెడదాం అనేసి. నాకు టీ కూడా రెడీ అయిపోయింది. ఇవి నాకు ఆల్రెడీ కొంచెం వేసేసి ఇచ్చాను అనమాట. దాని తర్వాత కొంచెం షుగర్ కొంచెం ఎక్కువ ఏమంటే వేసాను దీవెనకి. కొంచెం పాలు వేసుకొని మళ్ళీ కాసేపు తీయగా కూడా తాగలేము. టీ, పాలు, స్వీట్స్ అంత ఎక్కువ ఇష్టపడను కాబట్టి కొంచెం చప్పగానే ఉంటుంది. దీన్ని కూడా ఫ్రెష్ అయిపోయి ఇచ్చాడు అనమాట. బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని టీవీ దగ్గర కూర్చున్నాడు. చేపలు వేసుకుంటాడంట దాంట్లో. టిఫిన్ ఏం చేస్తారో నేను ఇక కొంచెం టీ తాగిన. ఇప్పుడు మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఫాస్ట్గా తొందరగా చేద్దామనేసి చేస్తున్నాను. గోరుచిక్కుడుకాయలు గిల్లుతున్నాను. గిల్లడం కంటే కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ చిక్కులుగా ఉంటుంది కదా. కొన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, లేటు కూడా అయిపోయింది. ఇట్లా కట్ చేస్తే చిక్కులు రావు, తినేటప్పుడు అట్లనే ఉంటాయి అనేసి కొంతమంది చాకుతోనే కట్ చేసుకుంటారు ఈ గోరు చిక్కుళ్ళు. మధ్యలో వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి బ్యాక్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. గ్యాప్స్ వస్తాయి, ఎందుకంటే నిన్న అలాగే అయింది, మొన్న అలాగే అయింది. ఇది వేరే ఫోన్లో ఈ మధ్య 2-3 రోజుల నుండి ఎడిటింగ్ చేస్తున్నాం కదా, వాయిస్ అనేది రికార్డ్ అవ్వట్లేదు అనమాట. అందుకే టెన్షన్, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని చేయడము. అయిపోయిందండి మొత్తానికైతే. ఇంకా కొంచెంగా షూట్ చేశాను వీడియో అయితే. మొత్తం ఫుల్ డే అంతా చేయలేదు. నెక్స్ట్ వచ్చే బ్లాగ్ మాత్రం ఇంకా చూద్దాం. అన్నీ కూడా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంకా పిల్లలు తీసుకొచ్చిన యూనిఫామ్స్ అవన్నీ చూపించలే కదా, నిన్న కవర్ చేసేసరికి మాకు ఆ టైం అయిపోయింది. ఎప్పుడు 7 అయిందనమాట. 7 వరకు ఈజీగా 7:30 అయింది. నేను అంతా క్లీన్ చేసి అవంతా తీసేసి ఊడ్ చేసి అంతా చేసేసరికి తినేసి కూర్చుంటే మధ్యాహ్నం ఆ టైం అయిపోయింది. ఇంకా కాసేపు రూమ్లోకి వెళ్ళి ఎండ కొడుతుంది. రూమ్లోకి వెళ్దామంటే పిన్స్ అవన్నీ ఉంటాయి కదా, బెడ్ మీద పడితే గుచ్చుకుంటాయేమనేసి ఇంకా వేడికి ఫ్యాన్ వేసేసుకొని ఇక్కడే చేసాము. ఈసారి మా దీవెన్ బాబు కూడా బాగా హెల్ప్ చేశారనమాట, ఇద్దరు కూడాను. ముగ్గురం కలిసి చేసాం కాబట్టి దీవెనేమో పిన్స్ కొట్టాడు, కవర్ చేయడం రావట్లేదు. దీవెనకి వేసుకోవడం వచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి నేనే ఫాస్ట్గా వేశాను. దీవెన అంటుంది, తమ్ముడు అయిపోయినాయి, నావి కూడా చేసావు వెంటనే. నేను ఒకటేసరికి నువ్వు 4-5 వేసావమ్మా అని. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే ఆ పనిలో తెలుస్తుంది అనమాట. ఎంతసేపు వేసావు, ఎన్ని బుక్స్కి వేసావు అని అంటుంది మా దీవెన, ఎంత ఫాస్ట్గా వేసావని.
తనకు వచ్చిన పనిలో తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు గ్రేట్, అంతే కదా. అంతే, కర్రీ కూడా ఇంతవరకే చూపించాను ఎందుకంటే లేట్ అవుతుందని. ఆ పని మధ్యలో ఇది అటు ఇటు తీసుకోవడం, నాకు కొంచెం కెమెరా తిప్పుకోవడం, రింగ్ లైట్ అది కొంచెం హడావుడి అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ లంచ్ టైం కల్లా అయిపోచేద్దాం అనుకున్నాము. టైం పెట్టుకున్నాం అనమాట 2 అవర్స్. 2 అవర్స్ కాస్త 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అయిపోయింది. వాటికి నేమ్స్ రాసుకొని మళ్ళీ బ్యాగ్లో సర్దేసి, ఏవి అంటే అన్నీ ఒకేసారి పట్టవు కదా స్కూల్కి అవి తీసుకెళ్ళడానికి అనేసి, స్కూల్లో ఇచ్చిన బుక్స్ ఎలా ఇచ్చారో ఆ బ్యాగ్లో కొన్ని పెట్టేశాను. ఇంకా తీసుకొచ్చిన బ్యాగ్లో కొన్ని పెట్టామన్నమాట. కూర తాలింపు వేసేసిన తర్వాత దోసకైతే నానబెడుతున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో మినపప్పు తీసేసుకొని తర్వాత బియ్యం తీసుకున్నాను. బియ్యం చాలా రోజులు అయిపోయింది, అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ ఎండింగ్లో అనుకుంటాం మేము తీసుకొచ్చింది. ఇంకా అవి దోశకి యూజ్ చేస్తాను. ఇంకా ఏదన్నా కావాలంటే ఇట్లనే ఏదన్నా చేసుకోవాలంటే పిండి వంటలు, బియ్య పిండి కోసం వాడుతూ ఉంటాము. 3 మంత్స్కి ఒకసారి కదా ఇచ్చేది. కొన్నేం తీసేసాము, కొన్ని అక్కడే ఇచ్చేసి కొన్నేం తెచ్చుకున్నాం అనమాట. ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్ వరకు అయిపోయింది. నెక్స్ట్ మంత్ వస్తుంది మళ్ళీ. రేషన్ బియ్యంతోనే చేస్తారు మీరందరూ దోశలు, పిండి వంటలు, లేదంటే ఇంట్లో తినే బియ్యంతో చేస్తారు. నాకైతే దీంతోనే ఎక్కువగా నచ్చుతాయి అన్నమాట. రేషన్ బియ్యం కంటే ఇప్పుడు కొంచెం సన్నగా ఇట్లా వస్తున్నాయి కదా, ఇవంతా ఏం బాగాలేదు అనిపిస్తుంది నాకు. పిండి వంటలైనా కొంచెం విరిగిపోవడము, లేదంటే ఇట్లా ఏదైనా చేసినప్పుడు, అరిసెలు చేసినప్పుడు మెయిన్గా కొంచెం బాగోవు అనమాట. కొంచెం దొడ్డుగా ఉన్నవైతేనే చాలా బాగా వస్తుంది. కావాలంటే ట్రై చేయండి మీరు ఒకసారి. ఆ బియ్యానికి ఈ బియ్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దోశకు కూడా అంతే, కొంచెం నాకు లావుగా ఉన్న బియ్యమే ఇష్టం అనమాట. అందుకే లాస్ట్ టైం అంటే అవి ఇవ్వరు, సన్నగా వస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా ఒక 7-8 kgs అలాగే ఉంచేసుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో దోశ ఎక్కువ తింటారు. నేను ఇంకా హాలిడేస్ అనేసి అటు టూర్కి వెళ్ళడము, వీళ్ళు హాలిడేస్ అని లేట్గా లేకడం వల్ల కొంచెం టిఫిన్ చేయడం తగ్గించేసాను. సింపుల్గా అయిపోయి చేసేదాన్ని. సేమియా ఉప్మా, నెక్స్ట్ ఇంకా తాలింపు అన్నము ఇవి చేసేదాన్ని ఎక్కువగా. పిల్లలకు ఉంటే కార్న్ఫ్లెక్స్, చాకోస్ ఇవి తినేవాళ్ళు. ఇంతకుముందు ఎక్కువ మ్యాగీ చేసేది, కానీ ఇంకా దాదాపుగా లాస్ట్ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ 2 years అయిపోయింది. మ్యాగీ అయితే అయిపోయింది. 1.5 year 2 years కావస్తుంది. ఈ మధ్య ఒక్కసారి ఏదో మన అగారోది మల్టీ కుక్ కెటిల్ ఉంది కదా, అది చేసినప్పుడు ఒక ప్యాకెట్ వండాను అంతే. సరే ఇంక ఇష్టం కదా వాడికి, వండాం కదా మళ్ళీ ఎందుకనేసి కొంచెం నేను మా దీవెన్ బాబు తినేసాను. మొత్తం పెట్టలేదు, కొంచెం నేను తినేసి వాడికి పెట్టాను అనమాట. పిల్లలకి కొన్ని సూట్ అవుతాయి, అందరికీ కొన్ని సూట్ అవ్వవు. కొంతమందికి తిన్నా మంచిగానే ఉంటుంది అనమాట. కొంతమందికి ఏమో కొన్ని పడవు, సెన్సిటివ్గా ఉన్నప్పుడు కొంచెం బాడీ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ. అందుకనేసి మనకు తెలిసిపోద్ది కదా ఏది తింటే ఎలా అవుతుంది అనేసి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు. కొంతమంది పులుపు ఎక్కువ తిన్నా కూడా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, చింతపండు, నిమ్మకాయ అది. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే కడిగేసి పెట్టేశాను 2 సార్లు. కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను, ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్ తోటి. నెక్స్ట్ బియ్యం కూడా తీసుకున్నాను. మన వాటర్ గ్లాస్కి కొంచెం తక్కువగా పప్పు తీసుకున్నాను. 5 glasses అయితే రైస్ తీసుకున్నాను అనమాట. కొంచెం పప్పు ఎక్కువగానే వేశాను. 3 days అయినా వస్తే కొంచెం ఒక్కసారి దోశకి నానబెట్టామంటే 3 days 4 days అలాగ ఉంటుంది. దీంట్లో ఏం మనం రైస్ వేయము, కావాలంటే సగ్గు బియ్యము, అటుకులో, లేదంటే ఇవి మరమరాలు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు. కొంతమంది రైస్ వేసి మిక్సీ పట్టుకుంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ 1 dayకి మాత్రమే యూజ్ చేసుకోవాలి అది. లేదంటే దాంట్లో పిండిలోనే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉండేసి ఫంగస్ వస్తుందంట, కాబట్టి చూసుకొని చేసుకోండి. దాని బదులు అటుకులు వేసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. కొంచెం మెంతులు ఎక్కువ వేసుకొని ముందే, అంటే ఎక్కువ సేపు నానబెట్టి ముందే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే పిండి చాలా బాగా అవుతుంది. పిండి అంటే మనం మిక్సీ పట్టడం, గ్రైండ్ చేయడంలో కూడా గ్రైండర్లో తేడా ఉంటుంది అనమాట. మిక్సీకి గ్రైండర్కి చాలా తేడా ఉంటుంది. గ్రైండర్లో వేసినప్పుడు కూడా మనం మెత్తగా ఇట్లా మనం మీగడలాగా పట్టామనుకోండి చాలా బాగా వస్తాయి. పిండి బాగా పర్మెంటేషన్ అవుతుంది. మనకి దోశ కూడా మంచి క్రిస్పీగా కావాలంటే వస్తుంది. వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. చాలామంది పల్చగా రావాలనేసి ఇట్లా నీళ్ళుగా లిక్విడ్ లాగా చేస్తారు. అలా చేసి మొత్తం అంతా స్టవ్ నిండా, స్టవ్ వెనక
దానిపైన పడుతూ ఉంటుంది. మనం దాన్ని తిప్పే దాంట్లో ఉంటుంది పల్చగా వేయడం అనేది, ప్యాన్ సరిగ్గా హీట్ అవ్వడంలో అలా ఉంటుందన్నమాట. అంటే ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తూ ఉంటారు, ఎట్లా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, ఎట్లా వస్తాయి మీకు పల్చగా అంత తిక్కు కలిపినా అని. వాళ్ళ కోసం చెప్తున్నాను. రెగ్యులర్గా అందరికీ చేయడం వచ్చు దోశ, ఇడ్లీలు ఇవి. ఇడ్లీ చేయకపోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్న ఇడ్లీది అది హోల్ పడిందనమాట కింద, వాటర్ అది పోస్తే లీక్ అవుతుంది. అందుకనేసి గృహప్రవేశానికి ముందే అది అన్నీ నా దగ్గర ఉన్న ఇంకా వేస్ట్ ఉంటాయి కదా కొన్ని ఆ లిడ్ పోయినవి, లేదంటే మొత్తం కింద పడి వంకర పోయినవి, సరిగ్గా కుక్ అవ్వనివి కుక్కర్లు అన్నీ అల్యూమినియం అన్నీ వేసేసి, ఇందాక మీకు చూపించాను కదా స్టీల్ది పెద్ద కుక్కర్ ఉంటుంది, అవన్నీ వేసేసి అది తీసుకున్నాము. మళ్ళీ మాకు ఎక్స్ట్రా 1500 ఏమో తగిలిందనమాట. 3300 ఉండే అది. అందుకనేసి ఒక హాఫ్ తీసేసుకొని హాఫ్ ఏమో అమౌంట్ ఇచ్చేసి తీసుకున్నాము. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 kg రైస్ అనమాట. 3 లీటర్స్ ఉంటుంది. 1 kg రైస్ కుక్ చేసుకోవచ్చు మనం. చిన్న కుక్కరు, పెద్ద కుక్కరు, రోబో కుక్కు ఎన్నున్నా సరిపోవు అనమాట దాంట్లో వండడానికి. కాకపోతే కొనేటప్పుడు అంత ఏం అనిపించదు, కానీ తర్వాత మాత్రం అవి సర్దేటప్పుడు ప్లేస్ సరిపోకపోతేనో ఇదని మ్యాక్సిమం నేను ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు అన్నీ తీసేసాను అనమాట. పాత వాడనివి, గిన్నె ఉండి మూత లేకుండా, మూత ఉండి గిన్నె ఉన్నవి, ఇట్లా అన్ని కొన్ని ఎప్పటి నుంచో దాచే పాతవి అవి వాడము. కాకపోతే మళ్ళీ వాటిని తీయడం, తోమడం, మళ్ళీ డబ్బాలో వేసి మళ్ళీ పైన పెట్టడం, ఇదంతా వేస్ట్ పని అనేసి మొత్తం అన్నీ తీసేసాను. ప్రతి ఇయర్ కూడా కుదిరితే ఇయర్కి ఒకసారి, లేదంటే 2 ఇయర్స్కి ఒకసారి మొత్తం అన్నీ ఏదైతే వాడమో జాగ్రత్తగా ఉంచుకునే మాత్రం ఉంచేసుకొని, మిగిలినవన్నీ కొంచెం మంచిగా ఉన్నాయి కడాయిలు కానీ అవి ఎవరికైనా ఇచ్చేయాలంటే ఇచ్చేసి, నార్మల్వి అయితే ఇంకా ఈ అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి కదా వీటినైతే ఎక్స్చేంజ్లో వేసేసుకొని వేరేది ఏమైనా తీసుకుంటాను. ఒక 2-3 వేసిన ఒక గరిటె వచ్చినా సరే తీసేసుకుంటాను అనమాట. అది ఇంట్లో ఉన్న నో యూజ్, ఇంకా ఇంటికి ఎక్కువ వెయిట్ అంటారు కదా, పనికిరాని వస్తువులు ఎక్కువ రోజులు ఉండకూడదని. ఏదైనా మనం ఒక వస్తువును ఒక 6 నెలలు వాడట్లేదు అంటే అది ఇంకా మనకి అది పనికిరాదు అని అర్థం. అయిపోయింది, లంచ్ అయితే తినేసాము. ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చుకొని పక్కన పెట్టుకున్నాము. మొన్న చాన్లియర్ చేసాము కదా, దాంట్లో బ్లూటూత్ వస్తాను, మా దీవెన మొబైల్ తీసుకురమ్మంటే తీసుకొచ్చానమాట. సాంగ్స్ పెట్టింది, సాంగ్స్ పెట్టుకుంటూ కవర్స్ అయితే వేసేసుకున్నాము. ముందు మా దీవెన స్టిక్కర్స్ తీసుకున్నా, అసలు ఏం చేయలే కానీ ముందే స్టిక్కర్స్ తీసి పెట్టుకొని ఇవేంటివి, ఇవి నాకు, ఇవి అక్కకని పంచుతున్నాడు అనమాట. చాలా బుక్స్ ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి. స్కూల్లోనేమో 2 బండిల్స్ ఇచ్చారు, బయట కూడా ఇంకొక చెరొకటి బండిల్ ఇచ్చారు. మొత్తం 4 బండిల్స్ ఉన్నాయి. ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. చెయ్యి నొప్పి వచ్చేసింది, మెడలు నొప్పి వచ్చేసాయి. అంత ఘనంగా వేసామన్నమాట మేము. కాకపోతే అయిపోయింది. ఒక్కొక్కసారి మాత్రం 2 రోజులు వేసేదాన్ని, ఒకసారి అయిపోవాలని తలుచుకుంటే నైట్ మొత్తం కూర్చునేదాన్ని. ఏదైనా పని ఉంటే అది అయిపోవాలంటే నేను నైట్ 2 అయినా 3 అయినా అది కంప్లీట్ అవ్వాల్సిందే, చేసేస్తూనే ఉంటాను. కాకపోతే అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏదైనా పని చేయాలి అంటే అది అక్కడే ఉంది అంటే ఖచ్చితంగా అది ఇంకా అయిపోవాల్సిందే, లేదంటే నిద్ర పట్టదనమాట. పడుకున్న వేస్ట్, ఏ పని చేస్తున్నా అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. చాలామందికి అలాగే ఉంటుంది. అది చేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు పని అయిపోతే, లేదంటే దాని మీదకే మనసు లాగుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు బద్ధకం వేస్తే చూడండి, బుక్స్ తీసుకొచ్చి 2 days కూడా అక్కడే పెట్టేసామన్నమాట. ఇంక ఈరోజు అనుకొని స్టార్ట్ చేసాము. అసలు ఏమేమి వచ్చాయి, ఏమున్నాయని మేము చూడలేదు, మా దీవెనకి కూడా చూడలేదు. ఇంక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఏడుపు వస్తుంది. అందులో మా దీవెనకి ఎక్కువ అనమాట. దీవెన అంతేమన్నది కానీ, కాకపోతే బుక్స్ తీసేటప్పుడు చూస్తున్నాడు, అమ్మో ఇన్ని బుక్స్ ఇచ్చారు ఇవన్నీ నాకేనా అని. బుక్స్తో పాటు కవర్స్ కూడా ఇచ్చారనమాట. మ్యాక్సిమం వచ్చాయి. ఒక 7-8 నోట్బుక్స్కి మాత్రం సరిపోలేదు నా దగ్గర. అంటే ఒకటి తీసుకొచ్చామని చెప్పాను కదా, వేరేది ఆరెంజ్ కలర్ది ఉంటుంది కవరు, అది యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ తీసుకొద్దాం అనుకుంటే అయిపోయాయి అనమాట మేము తీసుకున్న దగ్గర. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అందరు ఫుల్ ఉన్నారనమాట, పేరెంట్స్, పిల్లలు అంతా కూడాను. ఇవి సరిపోతాయి అన్నారు, కాకపోతే సరిపోలేదు. ఒక 7-8 కొంచెం తక్కువైపోయాయి, దానివల్ల అది వేశాను. దీవెనకేమో లాస్ట్ ఇయర్ ఉన్నది అట్లే దాచిపెట్టాను అనమాట, ఒక ట్రాన్స్పరెంట్ది. అది ఇది ఇద్దరికి సరిపోయేది. పాపం నేను చూడలేదు, మా దీవెనకు కూడా అదే ఇష్టం అంట. చూడకుండా వాడికేమో ఇంకా ఆరెంజ్ కలర్ వేసేసాను. ఇప్పుడు పిల్లలు ఎవరు నాకు ఇది వద్దు, నాకు ఇష్టం ఉండదు అని, సరే తీసుకొచ్చాం కదా వేసుకోలే అని కొంచెం బ్రతిలాడితే ఇంకా
ఆ కవర్స్ అయితే వేయమన్నాడు. ఇప్పుడు ఏమేమి వేయాలో నాకు అన్నీ రెడీగా పెడుతున్నాడు అనమాట. పని చేయడం కష్టం కానీ చెప్పడం ఈజీ కదా. ఆ పని చేయండి, ఈ పని చేయండి అని. చాలామంది పని చెప్పడం కంటే చేయడం కంటే చేపించడమే కష్టమని. ఇంకోటి ఏంటంటే మా దీవెన ఇన్స్టాలో ఒక హ్యాక్ చూసిందనమాట. పేజెస్ అన్నీ పైకని ఇట్లా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని చెయ్యొచ్చమ్మా అని. అది కొన్నిటికేం మొత్తం అంతా కుట్టేసి ఉంది, కొన్నిటికేం రావట్లేదు, కొన్నిటికేం పైకి ఇట్లా పోతుంది అనేది నేను సిజర్ తీసుకొని నార్మల్గానే కట్ చేసాను. అందుకే ఫాస్ట్గా అయిపోయింది. అది పెద్ద ప్రాసెస్ లాగా అయిపోతుంది అనమాట. ఊకే ఊడొస్తుంది దేనికి. కాకపోతే కొన్నిటికి మాత్రం వేసాము. అంటే ఈజీగా ఉన్న వాటికి, అంటే పేపర్స్ అంటే ఇట్లా బుక్లెట్ లాగా పైకి వస్తుంది కదా, వాటికి మాత్రం అట్లా వేయడం వచ్చింది. కానీ ఇంకా మిగిలిన వాటికి మాత్రం సిజర్తోనే చెరొకటి స్టాప్లర్ తీసుకున్నాము, చెరొకటి సిజర్ తీసుకున్నాము. ఎవరిది వాళ్ళది అటు ఇటు అనకుండా 2-3 ఉన్నాయన్నమాట. పిన్ బాక్సెస్ కూడా ఒక్కోసారి తెలియకుండా బుక్స్ తెచ్చినప్పుడు తెస్తూనే ఉంటాం, అవి అట్లనే ఉంటాయి. ఇంటికి తీసుకొచ్చినవి కొత్తవి 2, ఆల్రెడీ 2 ఉన్నాయి, మొత్తం 4 అయిపోయాయి. స్టాప్లర్స్ కూడా అంతే, ఒకటి సరిగ్గా పడట్లేదు, అది పిన్ను పడట్లేదు అనేసి ఇంకోటి కొత్తది తీసుకున్నాం అనమాట. ఇంకా దానివల్ల ఈజీ అయిపోయింది, ఒకరి కోసం ఒకళ్ళు ఏం వెయిట్ చేయకుండాను. ఫస్ట్ 1-2 వేసినప్పుడు మా దీవెన చాలాసేపు వేసింది. తర్వాత కొంచెం అలవాటై ప్రాక్టీస్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా వేసేసింది అనమాట. మా దీవెన బాబుకి ఏమో పిన్స్ కొట్టడం పని. తమ్ముడు కొడతాడు ఇవ్వు అని అంటే, వద్దు నేనే కొట్టుకుంటా, తమ్ముడు మంచి చూసి ఇట్లా కొట్టట్లేదు అని. సరే వాడు బుక్స్ కదా, వాడే చూసుకొని కొడతాడు ఒకసారి చెప్తే అనేసి అయిపోయింది. ఇక్కడ వరకు వీడియో ఆపేసాము, ఎందుకంటే మొబైల్ బాగా హీట్ అవుతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికోసమే దీవెన వెళ్ళాడు వీడియో ఆపేయని, అంటే ఆపేయకుండా వచ్చాడు చూడండి. ఓకే అండి, ఫైనల్గా అయితే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బుక్స్ వేయడం కూడా, కవర్స్ వేయడం కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను తీసుకురావాల్సినవి తీసుకొచ్చేసాను. వాళ్ళకి కావాల్సిన పెన్ను, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్, స్కేల్స్ అన్నీ దగ్గర పెట్టేసుకున్నారు. బ్యాగ్ కూడా సర్దేశాను అనమాట. నేమ్స్ కూడా రాసేసుకున్నారు. దీవెన మాత్రం మార్కర్తో రాసుకుంటానని చెప్పేసి నేమ్స్ ఏం రాయలేదు. చూడాలి మరి ఎప్పుడు రాసుకుంటుందేమో. మార్కర్ ఉంది, తర్వాత రాసుకుంటాను. పాప అలసిపోయారనమాట, వేడికి అట్లనే ఫ్యాన్ గాలి కూర్చొని చాలా ఓపికతో వేశారు. మామూలుగా అయితే అసలు అంత ఎక్కువగా ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం వేశారనమాట. ఇంకా ఫైనల్గా ఒకటి నాకు నడుములు ఇంకా ఆగట్లేదు అనేసి గోడకు అనుకున్నాను. కూర్చోంగా వెనక్కి పొజిషన్ జరుగుతూ ఉందన్నమాట, మారుతూ ఉంది. ఫైనల్గా గోడకు అనుకొని కాళ్ళు కొంచెం అటు సైడ్ జాపుకొని వేసేసాను. ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే, ఇంకా దగ్గరికి వచ్చినాయి కొన్ని ఉన్నాయి అయిపోవట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే, దగ్గరికి వస్తున్నాం అన్నప్పుడు ఎక్కువ కష్టంగా ఉంటుంది. నాకు కూడా అలాగనమాట. ఫైనల్గా అయిపోయింది. ఇంకా ఇందులో బుక్లెట్ కూడా ఇచ్చారు, ఎగ్జామ్స్ రాయడానికి సపరేట్ పేపర్స్ కాకుండా ఎవరికి వాళ్ళకే ఇచ్చేశారు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇయర్కి జాగ్రత్తగా పెడుతున్నాను. ఒక బ్యాగ్లో కవర్లో పెట్టేసామండి. ఇది కూడా అలా దాచింది అనమాట, దాంట్లో అవన్నీ కూడాను.
ఓకే అండి, వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పల్లె వంట. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీలుంటే. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.